వెల్కమ్ టు మహానగర్ న్యూస్. మీరు ఇది గమనించారా? ఐపీఎస్ అధికారి సంజయ్ ఇంకా జైల్లోనే ఉన్నారు. లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయిన కొంతమందికి బెయిల్స్ వచ్చినాయి గానీ ఓ మాదిరి అవినీతి కేసులో అరెస్ట్ అయిన సంజయ్ కు మాత్రం ఇంకా బెయిలే రాలేదు. పోలీసులు కస్టడీకి తీసుకుని ప్రశ్నించారు. అయినా 2 సార్లు ఆయన బెయిల్ పిటిషన్ ను కోర్టు కొట్టేసింది. ఆయన కోసం జగన్ రెడ్డి అండ్ కంపెనీ పెద్దగా పండించుకోవడమే లేదు. చాలా మంది జైల్లో ఉన్నారు, నువ్వు కూడా ఉండు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. అంతకు మించి ఆయన పార్ట్నర్ గా వ్యవహరించిన లాయర్ పొన్నవోలు కూడా పట్టించుకోవడమే లేదు. ఐపీఎస్ అధికారిగా ఉంటూ సంజయ్ వైసీపీ హయాంలో చేసిన అరాచకాలకు లెక్కే లేదు. మార్గదర్శిపై లేని కేసులను అట్లా పెట్టి అనారోగ్యంతో బాధపడుతున్న రామోజీరావును వేధించారు. విచారణ పేరుతోని ఆయన వీడియోలు తీసి లీక్ చేశారు. తమ బాసులు పైశాచిక ఆనందం పొందేందుకు కావలసినంత చేశారు. ఇప్పుడు కేసులు పెట్టారు. చంద్రబాబును వదిలిపెట్టలేదు. తప్పుడు కేసులు పెట్టి వాటి గురించి కోర్టులో చెప్పడానికి ఏమీ ఉండదని దేశమంతా తిరిగి ప్రెస్ మీట్లు పెట్టారు. ఆ ప్రెస్ మీట్లలో సంజయ్ తో పాటు పొన్నవోలు ఉండేవారు. ఇద్దరూ కలిసి అడ్డదిడ్డంగా అధికార దుర్వినియోగం చేశారు. పొన్నవోలు కూడా అప్పట్లో బాధ్యతాయుతమైన ఏఏజీ పోస్ట్ లో ఉన్నారు. ఆయన కూడా ఇలా ప్రెస్ మీట్లు పెట్టకూడదు. ఇద్దరు చట్టాలను ఉల్లంఘించారు. అయినా ఇప్పుడు చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి అలాంటి కేసుల్లో చర్యలు తీసుకుంటే బాగుండదని ఊరుకున్నారు. అందుకే వారు బయటపడ్డారు. కానీ ఇతర అవినీతి కేసుల్లో మాత్రం తప్పించుకోలేకపోతున్నారు. సాధారణంగా పోలీస్ కస్టడీ ముగిసిన తర్వాత బెయిల్ వస్తుంది. కానీ వైసీపీ లాయర్లు పొన్నవోలు కూడా పట్టించుకోకపోవడంతో ఆయన జైల్లో మగ్గాల్సి వస్తోంది.